సార్ ఇంకొక అంశం సార్. గత వారం రోజులుగా అందరూ డిస్కస్ చేస్తున్న విషయం కీరవాణి గురించి. అంటే తెలంగాణ గీతం రాయటానికి ఆయన అర్హుడు కాదు. ఆయన ఆంధ్ర వాడు అని చెప్పాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రోళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. కానీ కేసీఆర్ చిన్నజీయర్ స్వామి కాళ్ళు మొక్కినప్పుడు ఎక్కడికి పోయింది తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కూడా అందశ్రీకి ఇచ్చిన ఆ బాధ్యత ఆయన ఆయన చూసుకుంటారు. దీంట్లో ఏ విధమైనటువంటి లేదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా కీరవాణి అంశాన్ని ఇంతలా చేయటానికి కారణం ఏమై ఉంటదంటారు? దీన్ని ఎలా చూస్తారు? ఇది ఓ రాజకీయ కోణంలోనే తప్ప అసలు వృత్తికి ప్రాంతాలకు సంబంధం ఏమిటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకు వృత్తికి ప్రాంతాలకు ఏం సంబంధం? ఒక రచయిత లేకపోతే ఒక పాటలు పాడే వ్యక్తి, ఒక మ్యూజిషియన్ వాళ్ళ వృత్తి అది. ఎక్కడైనా ఎవరికైనా పాడతారు, ఎవరికైనా రచన చేస్తారు, ఎవరికైనా సంగీతం ఇస్తారు. కాబట్టి ఇక్కడ దాంట్లో మనము ప్రాంతాలను తీసుకొచ్చి అరే ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు చేయకూడదు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి చేయకూడదు అనేది మాట మూర్ఖులు మాట్లాడే మాటలు అవన్నీ. ఓకే. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం అందరము ఏదైనా అందరూ అనేక మంది 30 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్లో ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. మరి ఏమంటావు దానికి? ఇక్కడ జీవిస్తున్నారు, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇక్కడ రెవెన్యూ పెరుగుతుంది వాళ్ళ వలన. అంటే మీరు ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోండి అని పంపిస్తే ఏమన్నా ప్రత్యేక దేశమా? ఏమన్నా పాకిస్తాన్ ఇండియాలాగా విడిపోయినట్టేనా? ఏమన్నా తప్పది. అలాంటి ఆలోచనే అసలు మన భావి పౌరులకు మనం ఏం సందేశిస్తాం? ఇప్పుడు ఎక్కడో గుజరాత్లో నుంచి, రాజస్థాన్ నుంచి, లేదంటే బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్లో పనులు చేసుకోవడం లేదా? విజయవాడలో విశాఖపట్నంలో పనులు చేయడం లేదా? వచ్చి నువ్వు బీహార్ ఇక్కడ ఎందుకు వచ్చావని మాట్లాడతావా? లేదంటే మనం వెళ్ళి బీహార్లో పని చేయడం లేదా? కాంట్రాక్ట్ పనులు దొరికితే నార్త్ ఈస్ట్లో పోయి పని చేయడం లేదా? మన వాళ్ళు అన్ని చోట్ల పని చేస్తారు. అంటే పని చేసుకోవచ్చు, కానీ ఒక తెలంగాణకి ప్రతీకగా ఉండే ఒక గీతాన్ని మీరు తీసుకొస్తున్నప్పుడు దాని యొక్క పెయిన్ కానీ దాంట్లో ఉండే బాధో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఒక తెలంగాణ వాడికి మాత్రమే అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో నిజాయితీ లేదంటారా? అంటే ఇక్కడ నిజాయితీ గురించి కాదు. నిజంగా తెలంగాణ వాళ్ళు తెలంగాణ గురించి రచన చేస్తారంటే బాగా చేస్తారు అని అంటే తప్పేం లేదు. కానీ ఒక రచయితగా ఒక తెలంగాణ ప్రాంతం గురించి రాయమంటేనో లేదా తెలంగాణ తన ఆంధ్ర ప్రాంతం నుంచి రాయటం అంటే తప్పేముంది? దాంట్లో ఏం తప్పలేదు. ఎవరైనా కవిత్వానికి దానికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఒక లైన్ ఇస్తారు సినిమాలో పాటలకు. ఇప్పుడు తెలంగాణ యాసలో పాట రాయమంటే రాస్తారు, ఆంధ్ర యాసలో పాట రాయమంటే రాస్తారు. ఆంధ్ర యాసలో తెలంగాణ వాళ్ళు రాసిన పాటలు సినిమాల్లో రాలేదా? వచ్చాయిగా. మరి ఆయన కూడా తెలంగాణ వాడు రాస్తాడా? మా యాసలో మనం ఆంధ్ర వాళ్ళం అంటామా? అది కరెక్ట్ కాదు. అది ఒక వృత్తి, పవిత్రమైన వృత్తి అవన్నీ కూడా. దానికి ప్రాంతాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రాయని ఆ పాటలో ఏమన్నా దోషాలు ఉంటే చెప్పండి, లేదా ఆ పాటలో ఏమన్నా సంగీతానికి సంబంధించి లైఫ్ లేకపోతే ఆ పాటలో క్వశ్చన్ చేయండి, పాట మారుస్తారు, వేరేది పెట్టుకుంటారు, అంతేనా? అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చాలా మంది సంగీత దర్శకులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తే తప్పేంటి అని దీని రాజకీయ కోణంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని సమర్థిస్తూ ముందుకెళ్తుంది. అంటే రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టే ప్రయత్నంగానే చూడొచ్చు. అంతే కదా, అనవసరం అది. ఇప్పుడు తెలంగాణను రెచ్చగొట్టే రాష్ట్రాన్ని విడగొట్టారు. యాక్చువల్గా రాష్ట్రం విడిపోవాల్సిన అవసరమే లేదు. 60% రెవెన్యూ వచ్చి హైదరాబాద్ను వదులుకున్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఉందా లేదా? ఎక్కడ డెవలప్మెంట్ అయింది? రెవెన్యూ ఎక్కడ ఉంది? అప్పుల పాలైతే కూర్చుంది. ఎందుకు? మనం హైదరాబాద్ నగరం వదులుకోవటం వల్ల 60% రెవెన్యూ ఉంది ఓన్లీ సిటీలో. మరి అలాంటిది అక్కడ ఇంకా డెవలప్ కాకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ పాటలు రాస్తామంటే తప్పంటే ఎట్లయితుంది? సంగీతం ఇస్తామంటే తప్పవుతుంది ఎట్లా భావిస్తారు? నాకు అర్థం కాదు. దాన్ని ఎందుకు రెచ్చగొట్టడం? అతను మంచిగా రాశాడో చూడండి, మంచిగా రాయకపోతే ఇంకొకరితో రాయించుకుంటారు, అంతే కదా. ఆ రాసే భాష, రాసిన విధానము చూడాలి. అంటే కొంతమంది కూడా అంటున్నారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసీఆర్ తెలంగాణ బ్రాండ్ అని చెప్పుకుంటున్నా కాళేశ్వరం కట్టింది ఆంధ్ర మెగా కృష్ణారెడ్డి అంతే కదా. దాంట్లో తెలంగాణ తిరుమల అని చెప్పుకుంటే యాదగిరి గుట్టను ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కట్టాడు. ఇలా మొత్తం అన్ని చెప్పుకుంటూ పోతున్నారు. అంతే. ఇప్పుడు సరే కేసీఆర్ గంగా మరి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ఎందుకు చేశాడు? మరి తెలంగాణ తీసేసి భారత
రాష్ట్ర సమితి అని చేశారు. ఎందుకు పెట్టుకున్నాడు మరి? మరి సెంటిమెంట్ ఎక్కడ పోయింది ఇప్పుడు? ఆ హ్మ్. సెంటిమెంట్ ఎక్కడ పోయింది? నువ్వు టీఆర్ఎస్ పేరు మీద ఉద్యమాలు చేశావు, టీఆర్ఎస్ పేరు మీద రాష్ట్రాన్ని తెచ్చుకున్నావు, అధికారాన్ని 10 సంవత్సరాల దాకా పరిపాలించావు. ఉన్న పలంగా నువ్వు టీని తీసేసాడు, తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్ర సమితి ఎందుకు పెట్టుకున్నావు? మరి నీకు సెంటిమెంట్ ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోవాలి కదా. హ్మ్. మరి మీకే సెంటిమెంట్ లేదు, ఇంకా మళ్ళీ ప్రజలు సెంటిమెంట్ గురించి రెచ్చగొట్టడం ఎందుకు? అవసరం ఏముంది? ఓకే. ఇంకోటి సార్, తెలంగాణ రాష్ట్ర చిహ్నం గురించి కూడా అంటే దాంట్లో ఉన్న చార్మినార్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి కేటీఆర్ ఈరోజు ట్వీట్ చూసినట్టయితే 2 రోజుల నుంచి అక్కడ వరంగల్‌కి సంబంధించిన తోరణం అది గాని అవును. అవన్నీ కూడా తీసేస్తున్నారు. నిజంగా ఇది మీకు దీని మీద ట్వీట్ పెట్టిన పరిస్థితి. రేవంత్ రెడ్డి గాని వీళ్ళ మీద గాని దీన్ని కూడా అంటే తెలంగాణ సెంటిమెంట్‌ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పుకోవచ్చా? అంటే ఎలక్షన్ తర్వాత అంతే గాని కదా. ఇప్పుడు హ్మ్. ఎన్నికల ముందు రెచ్చగొట్టారంటే బాగుంది. మళ్ళీ వాళ్ళు ఏం భావిస్తున్నారంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి హ్మ్. కాబట్టి ఇక రెచ్చగొట్టాలి. హ్మ్. పార్టీ మనుగడ కష్టమైపోతున్నది హ్మ్. బీఆర్ఎస్ పార్టీకి. ఓకే. ఇప్పుడు కూడా పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా రిజల్ట్స్ ఏం పెద్దగా రావు వాళ్ళకి, 1, 2 కూడా రావు. అదే సార్. మేము మీతో అది కూడా మాట్లాడదాం అందువలన అనుకుంటున్నాం. వాళ్ళు హ్మ్. ఏంది సెంటిమెంట్ మీదనే పార్టీ బతకాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే హ్మ్. కారణాలు కనపడడం లేదు. ఓకే. అందువలన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలే చేసుకుంటూ పోతారు, ఆలోచిస్తారు. చూడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అదేదో చిహ్నం తయారు చేసింది, లేకపోతే పాట తయారు చేసింది అనుకున్నాం హ్మ్. తెలంగాణ మీద. హ్మ్. దాంట్లో మార్పులు చేర్పులు చేసుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఉండదా? అదేమన్నా రాజ్యాంగం నుంచి వచ్చిందా? మారిస్తే రాజ్యాంగమే మార్చాలా అనడానికి కాదు హ్మ్. కదా. హ్మ్. ఒక పార్టీ పరంగా నువ్వు ప్రభుత్వం అధికారంలోకి వస్తే నువ్వు ఏదో ఒక గీతం పెట్టానంటావు, లేకపోతే ఒక చిహ్నం తయారు చేసా ఉంటావు, లేదంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారంటావు. అందులో లోపాలు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది, లేదు ఇంకా మెరుగ్గా ఉంటే బాగుంటుంది అని మార్పులు చేర్పులు చేస్తుంది. హ్మ్. నీకు ఏమో ఈ అన్ని అధికారాలు ఉన్నాయి, యువతల పార్టీకి ఏ అధికారాలు ఉండవా? వాళ్ళకు కూడా అధికారాలు ఉంటాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హ్మ్. ఈ మార్పు చేసుకోవాలి, ఇది చేద్దామని అనుకుంటారు కదా. హ్మ్. సరే చేయని, చేసిన అంటే దాంతో తర్వాత పాటుగా సార్ టీఎస్ అనేది టీజీగా మార్చటం మీద కూడా చాలా మంది అభిప్రాయాలు తమ యొక్క ఇది బాలేదు. అంటే టీఎస్ టీజీ అయింది. వీళ్ళు కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా టీజీ చేసింది. తెలంగాణ అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎమోషన్ మీదే రాజకీయాలు నడుస్తున్నాయి అంతే తెలంగాణలో. కదా. అలా రన్ రన్ చేస్తున్నారు. అది రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి ఎవరైనా. ఇప్పుడు ఆ! సచివాలయం మంచిగానే ఉండింది. హ్మ్. ఏదో పురాతనమైన బిల్డింగ్లు 2, 3 లోపాలు ఉన్నాయి, అవి తీసేస్తే మిగతా కట్టిన స్ట్రక్చర్స్ అంతా కూడా ఎన్టీ రామారావు టైంలో కట్టింది, ఫౌండేషన్ కానీ బిల్డింగ్స్ కానీ బాగున్నాయి. హ్మ్. స్ట్రక్చర్ అంతా తీసి పారేసి తన ముద్ర ఉండాలి జీవితాంతం అని మార్చారా లేదా కేసీఆర్? అవును. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆయన కూడా తన ముద్ర అంటూ ఉండాలి అని చెప్పి ప్రయత్నాలు చేయడం చేస్తాడు. అందులో లోపాలు ఉంటే మాట్లాడాలి, లేదు తెలంగాణకు వ్యతిరేక భావాలు ఉంటే మాట్లాడాలి, హ్మ్. లేదు తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వ్యవహారాలు నడుపుతుంటే మాట్లాడాలి, విమర్శించాలి, అడ్డుకోవాలి. ఇదేం తప్పలేదు, అడ్డుకోవాలి.